ప్రతి ఏడు లెక్కనే ఈ ఏడాది కూడా కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కింద కేటీఆర్ 5,000 కేసీఆర్ కిట్లు వంచిండని చెప్పుకుంటాం కదా. ఇగియాల కేటీఆర్ బర్త్డే కాబట్టి కారు పార్టీ లీడర్లు ఆ గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఏం కార్యాలు చేసిండ్రు, రామన్న పుట్టినరోజును ఎట్లా జరుపుకున్నాడో పురాగా ఆర్చుకుందాం పాండ్రల్లా. పుట్టినరోజు యాళ్ళ తెలంగాణ భవన్ లా కేకు కోసే కార్యానికి కేటీఆర్ అత్తడం తెలిసి కారు పార్టీ లీడర్లు కార్యకర్తలు మస్తు మందే వచ్చిర్రు. ఇక అభిమానులను కలిసిన రామన్న తెలంగాణ భవన్ లా కేక్ కోసి సీదా ఆడికించి మొన్నట్ల కారు పార్టీ పెట్టిన ట్వీట్ ను రీట్వీట్ చేసిన కేసులో అరెస్ట్ అయిన శశిధర్ గౌడ్ ఇంటికి పోయి వాళ్ళతో కలిసి మళ్ళోపారు కేక్ కోసి వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చిండు. ఇక అక్కడికించి కేసీఆర్ ఇంటికి పోయి అమ్మా నాయనల ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇక అటు చెల్లె కవిత కూడా ఇవాళ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటా ట్వీట్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిండు. ఇక ఇల్లు వాళ్ళు అని ఏం లేదు, అన్ని పార్టీల లీడర్లు కూడా కేటీఆర్ కు విష్ చేసుకుంటా మెసేజ్లు పెట్టిర్రు. ఇవాళ పార్టీ లీడర్లు చాలా జాగాలో సేవా కార్యక్రమాలు చేసిర్రు. పట్నం బోయిగూడలున్న ఈ స్కూల్ కు 100 బెంచీలు, అట్లనే 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఫస్ట్ సెకండ్ వచ్చిన పిల్లలకు 20 సైకిళ్లను మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే తలసాని సీనన్న, తెలంగాణ పుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ కలిసి బహుమతులుగా ఇచ్చిర్రు. అటెంకాడ మొలకలు కూడా నాటిర్రు. ఇక అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో ఉండే గంట జోస్న అనే పేదింటి చెల్లె డాక్టర్ కావాలన్న కలను నిజం చేసేందుకు అవసరమైన 2 లక్షల రూపాయలను మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్టమది ఇచ్చిండు. ఆ బుజ్జి ఎంబీబీఎస్ డాక్టర్ చదువు పూర్తయ్యే దాకా కూడా బాధ్యత తీసుకుంటారని భరోసా ఇచ్చిండు. ఇక అట్లనే సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలం మునిదేవిపల్లి నుండి గొల్లపల్లిలో ఉన్న సర్కార్ బడికి నడుచుకుంటా పోతున్న 15 మంది విద్యార్థులకు కారు పార్టీ లీడరు పడమటి అనంతరెడ్డి అన్న సైకిళ్లను బహుమతికి ఇచ్చిండు. ఇట్లా చాలా జాగాల చాలా మంది లీడర్లు అవసరమైన పేదలకు సాయం చేసి మంచి మనసును దాటుకున్నారు. ఇక వీళ్ళు గాల్లనే ఎంత పెద్ద సాహసం చేసిర్రో చూడుండ్రి. వాయమ్మనే వీళ్ళ విన్యాసాలు మామూలుగా లేవు కదా. 14,000 ఫీట్ల ఎత్తు మీద చేసిర్రు విన్యాసాలు. కేటీఆర్ బర్త్డే యాళ్ళ ఆయన మీద ఉన్న అభిమానాన్ని ఈ తీరుగా దాటుకున్నారు అన్నట్టు. ఇక ఇట్లా చేసినందుకు వాళ్ళ కేటీఆర్ థ్యాంక్స్ కూడా చెప్పిండు. ఇది ఇట్లుంటే కేటీఆర్ పుట్టినరోజు యాళ్ళ కారు పార్టీ లీడర్లు పట్నంలో ఆడబెట్టిన ఫ్లెక్సీలు, కటౌట్లను జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది తీసి పారేసిర్రు. కాంగ్రెస్ బీజేపీ లీడర్ల ఫ్లెక్సీలు రోజుల కమానం ఉన్నా కూడా వాటి గురించి పట్టించుకున్న లేరు. అసోంటిది కేటీఆర్ మీద ఉన్న కోపంతో ఒక్కరోజు కూడా గడవక ముందే ఫ్లెక్సీలన్నీ బీకేసుడు కక్ష సాధింపేనని కేటీఆర్ అభిమానులు గరానికి వచ్చిండ్రు. మొత్తానికైతే కేటీఆర్ లెక్కనే కడవ లీడర్లందరూ ఆలోచన చేసి వాళ్ళ పుట్టినరోజు నాడు ఇట్లనే పేదలకు పాయిదాయే మంచి పనులు చేసి 10 మందికి సాయపడాలని మన జోర్దార్ తరఫున కూడా కోరుకుంటున్నాం. స్పిరిట్ తోని కల్తీ చీఫ్ లిక్కర్ తయారు చేసి మందుబాబుల ఉసురు దిత్తాన్రని మొన్నట్ల మన జోర్దార్ వార్తలు చెప్పుకున్నాం కదా. మళ్ళా అసొంటిదే ఓ ముచ్చట పట్టుకొచ్చడం వల్ల ఆంధ్ర మందుబాబులను ఆగం పట్టిద్దామనుకున్నారో లేకుంటే సర్పంచ్ ఎన్నికల్లో దొంగ మందాంబి సొమ్ము చేసుకుందామనుకున్నారో తెలియదు కానీ ప్లాన్ వెర్చిగొట్టి పోలీసులకు చెక్కిండ్రు. చూడుండ్రి ఎసంటి ఎగ్రామ్ చేస్తున్నారా. చెప్పిన ముచ్చటకు చూపిచ్చేటి ఈడియోకు అస్సలు సంబంధమే లేదనుకునేరోళ్ళు కల్తీ మందు తయారు చేసి భూములు దాచిపెట్టిండ్రట ఈ గ్రంగల్లోలు. మట్లావు అందుకొని ప్రొక్లైన్లు బట్టి తవ్వి చూసిండ్రు పోలీసులు. చీప్ లిక్కర్ కీసలంటే ఎంత చీప్ అయిపోయినాయి చూడుండ్రి. పతోడు దొంగమాలు తయారు చేసుడే, కోటరు కీసలు దానికి దొడిగే మూతలు కొనుడు, కంపెనీ స్టిక్కర్లు అంటించుడు, పీరియడ్ తోటి మందు తయారు చేసి కీసలు నింపి అసలు మాలతోటి కలిపి అమ్ముడు. పాపం తాగుబోతులు కీస ఎర్రగా కనబడితే చాలు అదేంటిదన్నది కూడా పట్టించుకోరు అన్నాలు. కోటరు గుద్దినమా లేదా గంతే. గంతగానంగా దాగి తలకు పోసుకునే మందుబాబులు ఉండవట్టే ఇగో గీ తీరంగా నకిలీ మందు తయారు చేస్తున్నారు దునియా మీద. సూర్యాపేట జిల్లా మేల చెరువు మండలం రామపురంలో జరిగిన ముచ్చటగిరి. 2 రోజుల కిందట స్పిరిట్ తోటి నకిలీ మందు తయారు చేస్తున్నారని మతలబు అందిందట పోలీసులకు. పొయ్యి చూస్తే ఇగో గిది కథ. ట్రాక్టర్లు వంటపోయి జేసీబీలతోటి తవ్వి భూమిలో భద్రం చేసిండ్రు నకిలీ మందును. మళ్ళా పోలీసులు తవ్వి చూస్తే 2 ట్రాక్టర్ల ట్రాలీలు నిండినాయట. ఇంకా ఎక్కువనే అవ్వచ్చు గాని సగం సీసాలు భూమిల్నే వలుగుట్లా అన్ని అట్లనే బొందబెట్టిండ్రు. గివే కాదు, ఇంకొకరింట్లా 6 కాటన్ల మందు దొరికిందట. ఆంధ్రాకు కొంటవేయటందుకు గీ దొంగ మాల్ను తయారు చేసిందని అనుకుంటాండ్రు గాని ఏమో ఎవరికి తెలుసు. ముంగట స్థానిక సంస్థల ఎన్నికలున్నాయని తయారు చేసి పాడుపడ్డారు కావచ్చు. ఈల తలపండు వల్గా తాగుబోతుల గండాన మోపైనరని కోపానికొత్తున్నారు రోజు కోటరు గుద్దే మందుబాబులు. అయినా వాళ్ళ కార్యాలు ఖరాబైనా కిడ్నీలు కిందికి మీదికైనా సర్కారు ఆమ్దాన్ని దగ్గొద్దని దినామ మందుతోని పోరాటం చేసే మందన్నలు ఆఖరికి స్వచ్ఛమైన కల్తీ లేని మందు కూడా దాగలేని పరిస్థితి మోపైతున్నది కాబట్టి
పోలీసులు ఎక్సైజ్ అధికారులు కలిసి ఇసొంటి కల్తీ మందు తయారు చేయకుండా కట్టడి చేయాలని అంటున్నారు ఈ కల్తీ మందు వార్తల గురించి చూస్తున్నోళ్ళు. మన చిన్నప్పుడు జబ్బ సంచి ఎంత అల్కగుండేదల్లా, సంచి జబ్బకేసుకొని ఎగురుకుంటా దుంకుకుంటా అల్కగా పోయేటోళ్ళం బడికి. ఇప్పుడు అట్లా కాదు, ప్రైవేటు బడులు చేయంగా బండెడు పుస్తకాలు మోసుడైతాంది ముక్కుపచ్చలారని పిల్లగాండ్లకు. బడి బ్యాగు మోతకు బుడ్డ పొలగాండ్ల ఈపులే వంగుతున్నాయి పాపం. కానీ ఈ సమస్యకి ఓ ఉపాయం ఉన్నదొల్లో, అదేందో మీరు సుతం చూసేయండి. అబ్బర బిడ్డో సూస్తున్నారులా 8.5 కిలోల బరువు ఉన్నది బడి బ్యాగు, గిదే ఎక్కువ అనుకునేరు. 10 కిలోల బడి బ్యాగులు సూతం ఉన్నాయి. అవు మరి అట్లనే గిదేదో ప్రైవేటు బడులు అనుకుంటే మీరు పల్సటి పప్పుల కాలేసినట్టే. గిది సర్కారు బడే, మరి సర్కారు బడిలోనే గిట్లుంటే ఇక ప్రైవేటు బడిలో ఇంకెట్లుండాలే. అందుకనేమో కరీంనగర్ జిల్లా గంగాధర మండలం విద్యాధికారి ప్రభాకర్ రావు సారు ఓ మంచి ఉపాయం చేసిండు. వాళ్ళ బుక్స్ ని ఏప్రిల్లో చివరి ఎగ్జామ్ కాగానే బుక్స్ మేము కలెక్ట్ చేసుకొని బుక్ బ్యాంక్ లో భద్రపరుస్తాం సార్. వీళ్ళకి ఇప్పుడు 2 సెట్ల టెక్స్ట్ బుక్లు ఇచ్చినాం సార్. మనము పాత టెక్స్ట్ బుక్స్ ఏమో ఇంటికి ఇచ్చినాం సార్, కొత్త టెక్స్ట్ బుక్స్ ఏమో వీళ్ళ డెస్క్లలో ఉన్నవి. సో పిల్లలు మేము ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత కేవలం రాయాల్సిన బుక్కులు పేర్ నోట్స్ మట్టుకే ఇంటికి తీసుకెళ్తున్నారు. అది 1 కిలో 2 కిలోలు మ్యాక్సిమం 3 కిలోల కంటే ఎక్కువ బరువు ఉండలేదు సార్. ఇన్నరు గదా, పాత పుస్తకాలు బడిలా, కొత్త పుస్తకాలు పొల్లగాన్ల బ్యాగులా. ఇంటికాన్నే బడిలే బడికాన్నే. ఇంటికాడి బడికిదేనవసరం లేదు, బడికాడి ఇంటికి కొంటవోనవసరం లేదు. 3 కిలోల కంటే ఎక్కువ బరువు మోసే తిప్పలు అస్సలు లేదు పొల్లగాండ్లకు. సార్ ఐడియా సూపర్ గదా. ప్రభాకర్ రావు సార్ యూరం గురించి వార్త పేపర్లో చూసిండట చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సారు. బుత్కూరు సర్కారు బడికి పోయే ప్రభాకర్ రావు సార్ను మెచ్చుకొని శాల్వ గప్పి సన్మానం చేసిండు. అంతేకాదు అటెంక రాష్ట్రానికంతటికి చదువుల పెద్ద అయిన ఎడ్యుకేషనల్ డైరెక్టర్ నికోలాస్ సార్ తోటి ఫోన్లో మాట్లాడి బూత్కూర్ సర్కార్ బడిలా ఎట్లా నడుస్తాందో అట్లనే రాష్ట్రం అంతటా అమలు చేయాలని కోరిండు ఎమ్మెల్యే సారు. స్కూల్ బ్యాగ్ 2.5 కేజెస్ తోటి అంటే 2 సెట్స్ ఆఫ్ బుక్ ఇస్తే అలా స్కూల్ వెయిట్ బ్యాగ్ వెయిట్ తగ్గించవచ్చు. దాంట్లో పిల్లలకి ఏంటంటే చాలా యూజ్ ఉంటుంది. ఎక్కువ వెయిట్ అంటే వాళ్ళు డైలీ 8 to 10 కేజెస్ మోస్తున్నారు. 2 సెట్స్ బుక్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకు ఒక సెట్ స్కూల్ ఉంటుంది, వాళ్ళు ఒక 1-2 కేజెస్ క్యారీ చేయడం ఈజీ అవుతుంది. మా దగ్గర కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఎంఈఓ ఇక్కడ ఇనిషియేటివ్ తీసుకుని మండలం మొత్తం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే సార్ అయితే చొరవ తీసుకొని ఫోన్ గట్టిగా చేపించిండు గాని అధికారులు పట్టించుకుంటారో లేదో ఇక తల్లిదండ్రులు చూస్తారు కదా. ఈ విధానం రాష్ట్రమంతటా అమలు ఎత్తరో చెయ్యరో తెలియదు గాని మీరన్నా చెప్పుండ్రి బడిసాలరకు. మంచి ఐడియా ఇది. పొల్లగాండ్లకు బడి బ్యాగుల మోతకోలు తప్పుతుంది. ఇంటున్నారా? పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతని పిలుద్దాం. మరి పెద్ద మనిషి ఇయ్యాలేం వార్త తీసుకొస్తాడో చూద్దాం. తాత, ఏందయ్యాలి సంగతి? 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒకరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మనగాడు. అగో ఏందయ్యో, ఇవాళ కాంగ్రెస్ కండువ మెడలేసుకొని చేతుల డప్పు పట్టుకొని ఎగురుతున్నావు ఎందుకే? ఎందుకే అంటే ఎన్నో రోజులొచ్చాయి గాని ఈ రోజు రాలేగా, ఎన్నో సార్లు పోయిండు గాని ఎన్నడూ కలవలేదుగా. అందుకే 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మా రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మనగాడు. అరే నాయనా, ముచ్చటేందో చక్కగా చెప్పరాదు ముసలడా. నువ్వు ఇట్లా పాటలు పాడుకుంటూ చెప్తే ఎవరికి అర్థమవుతుంది చెప్పు? అర్థం అయ్యి కానట్టే ఉండాలి మరి ముచ్చటంచే. ఇలా జరిగిన తరుణాన్ని చూసేది ఉంటే అరే ఇది కలయా నిజమా లేకుంటే ఎవరన్నా ఎడిటింగ్ చేసిన బొమ్మ గిత్తనా అనే అనుమానం కొడుతుంది జనాలకు. ఎరికేనా? ఇంతకు ఆ బొమ్మ ఏంది? జనాలు పడుతున్న అనుమానాలేంటి? నువ్వు వాడుతున్న రేవంత్ సార్ పాటకు నువ్వు చెప్పే ముచ్చటకి లింక్ ఏంది ముసలోడా? ముందుగాల బొమ్మ అయితే చూడు, ముచ్చటేందో నీకే అర్థం అవుతుంది. అరే నిజమేనే తాత,
నిన్న మొన్నటి దాకా రేవంత్ రెడ్డి సారు దగ్గర 40-50 సార్లు ఢిల్లీకి పోయినా కూడా రాహుల్ గాంధీ సారు అపాయింట్మెంట్ ఇస్తలేడట అని మాట్లాడుకున్నారు జనాలు. ఇప్పుడు ఈ బొమ్మను చూస్తేనైతే కలనా నిజమా అనిపిస్తున్నదే. మరిగా అంటావు, మా నల్లమల పులిబిడ్డ 3 రంగుల జెండా చేతబట్టి సింగమోలే దునికిన మా కాంగ్రెస్ పార్టీ సూర్యుడు మా రేవంత్ సారు 49సారి ఢిల్లీకి పోయి అనుకున్నది సాధించిండు. మా రాహుల్ గాంధీ సార్ను కలిసిండు. అరే అబ్బాయిలు, ఇక ఇప్పుడు మాట్లాడారా? ఇదేదో దేశంలో మీ చెయ్యి పార్టీ కలిసినంత గొప్పగా చెప్పుకుంటున్నావేంది ముసలోడా? సొంత పార్టీ పెద్ద మనిషి, సొంత పార్టీ ముఖ్యమంత్రికి ఇన్నొద్దుల సంధి అపాయింట్మెంట్ ఇత్తలేడు అనేదే తల ఎత్తుకోలేని ముచ్చట. అసంటిది ఇప్పుడు వాళ్ళిద్దరు ఒక్క మీటింగ్ లో కూర్చోగలనే అదేదో పెద్ద యుద్ధాన్ని గెలిచినట్టు చెప్పుకుంటున్నావేంది? అరే గట్ల మాట్లాడుతున్నావేందా నలికుట్టదానా? రాహుల్ గాంధీ సార్ను కలిసేటందుకు దగ్గర 49 సార్లు ఢిల్లీకి పోయిండు మా రేవంత్ అన్న. ఆయన దాదాపుగా ఒక 2-3 చెప్పుల జతలే అరిగిపోవచ్చు. ఎరికైనా ఈ వచ్చుడు పోవుడుకు ఇన్నాళ్లకు మా రాహుల్ గాంధీ సారు అపాయింట్మెంట్ ఇచ్చి మా రేవంత్ సార్ను కలిసిండు. మా కార్యకర్తలకు ఇంతకంటే మించిన సంతోషం ఏముంటది? అరే నీ అవ్వ, మొన్న చెయ్యి పార్టీలో గెలిచిన లీడర్లకే రాహుల్ గాంధీ సార్ అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన రేవంత్ అన్నకు రాహుల్ గాంధీ సార్ ఇన్నొద్దుల సంధి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడు బాధేనా కాదా? ఇక నువ్వు కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు చేయకే నక్క చెవులదాన. అరే వాళ్ళ నడవ ఏం పంచాయతీలు ఉన్నాయో ఏం ముచ్చట్టున్నాయో ఎవరికి తెలుస్తాయి చెప్పు. ఎవరో ఒక్కరు మైకుల ముంగడికి వచ్చి అరే రేవంత్ సార్కు నాకు నడవ ఈ ముచ్చట్టున్నాయి, అందుకే నేను అపాయింట్మెంట్ ఇస్తలేను కలతలేను అని ఆ రాహుల్ గాంధీ సారో లేకుంటే మన రేవంత్ సారో బయటకు వచ్చి చెప్పేది ఉంటే మన అందరికి తెలుసు. వాళ్ళు ఎవరు చెప్పినప్పుడు మనకు ఎత్త తెలుస్తాయి చెప్పు. నువ్వు అన్ని వచ్చా అని దీర్ఘాలు తీసి తోకలు పెడతాను దానికి అల్క తక్కువదానా? ఏ పంచాయతీలున్నా ఏ మహమాటాలున్నా వాళ్ళిద్దరు కలుసుకున్నారు అని సంతోషపడుతున్నా అంటావు అంతేనా? అగో కాదా మరి. ఒకప్పుడు కట్టప్ప బాగుబలిని ఎందుకు చంపిండు అని మాట్లాడుకున్నారు జనాలు అందరూ. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ సారు రేవంత్ సార్ తోటి ఎందుకు మాట్లాడతలేడు, అసలు ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తలేడు అని మాట్లాడుకోవచ్చు. ఇన్నాళ్లకు ఆ కథకు ముగింపు పలికింది, సుఖాంతం అయిపోయింది. మరి కాదా సంతోషం మరి మాకు. సుఖాంతం అయ్యిందో అసలు కథ ఇప్పుడే మొదలైందో ఎవరికెరకనే తాత. రాహుల్ గాంధీ సార్ అనుకున్నట్టు మన రాష్ట్రంలో కులగణన చేసి బీసీలకు స్థానిక సంస్థల 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎలక్షన్లకు పోతున్నాం అనే ముచ్చట మీద మాట్లాడేటందుకు అందరు కలిసి పోయిండ్రు కాబట్టి ఆ మీటింగ్ లో రాహుల్ గాంధీ సార్ కూడా కూర్చున్నాడు. అవును, నువ్వు అన్నట్టు ఆ ముచ్చట మీదనే మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకున్నట్టే కనబడుతుంది మోక చూస్తంటే. కానీ ప్రత్యేకంగా మా రేవంత్ సార్కు అపాయింట్మెంట్ ఇచ్చి పిలుచుకొని దగ్గర కూర్చుని పెట్టుకొని మాట్లాడుకున్నట్టయితే కానత్తలేదు. అంటే దీన్ని బట్టి కథ ఇంకా మొదటి కాడనే ఉన్నదంటావా మరి? ఏమోనే, ఆ ముచ్చట్ల రేవంత్ సారు రాహుల్ గాంధీ సారు నవ్వుకుంటా చేతిలో చెయ్యేసుకొని దిగిన ఫోటోనో వీడియోనో బయటకు వస్తేనే జనాలు ఏమన్నా నమ్ముతారు. వచ్చిన అన్నాలం పాడుగాను నువ్వు నాకు లేదో అనుమానం పెడితేవి కదనే తల్లి. ఇన్ని వద్దులు మంది అందరూ మాట్లాడుకుంటాను. వాళ్ళ ముఖం మీదకి వచ్చినట్టు ఈ మీటింగ్ నడిచింది అనుకొని నేను వాళ్ళ ముఖం మీదకి వచ్చినట్టు పాట పాడాలని డోల్ మెడలు వేసుకొని ఎగురుకుంటా దురుక్కుంటుంటాను. కానీ వాళ్ళ మొదటి కాడికి వచ్చిందా ముచ్చట మరి? ఆయన నువ్వు గింతదానికే ఎందుకు గంతకాలం నారాజెత్తును ముసలోడా? రాహుల్ గాంధీ సార్ అపాయింట్మెంట్ ఇయ్యనంత మాత్రాన రాహుల్ గాంధీ సార్కి వచ్చేదేమున్నది, రేవంత్ సార్కి పోయేదేమున్నది చెప్పు? అరే గట్లా అంటవేంది పిల్ల? ఎవరైనా ఇంత గెలిచి రచ్చ గెలవాలి అని అంటారు. మా రేవంత్ అన్న రచ్చ గెలిచిండు కానీ ఇంత గెలిచే పరిస్థితి లేకుండా అయిపోయింది కదా. ఈ ముచ్చట మాకు మా చేయిపాటి కార్యకర్తలకు ఇజ్జత్ అనిపించదా? నువ్వేం నారాజ్ గాకే తాత. రాహుల్ గాంధీ సారు మన ముఖ్యమంత్రి రేవంత్ సారు జల్దీనే కలుసుకుంటారు. నీ ఆశ కూడా నెరవేరుతీయే. అదేదో ఈ సర్పంచ్ ఎలక్షన్ ముంగట్నే అయితే మంచిగుండు పిల్ల. మేము జనాలలో జరంత ముఖం ఎత్తుకొని తిరుగుదాం. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఎదిరి చూసింది, ఎన్నాళ్లకు ఉన్న ఉదయం తరిగిపోతుంది. ఈ రాములు కోరిక నెరవేరేది ఎన్నడో. చాలా రోజుల తర్వాత రాహుల్ గాంధీని సీఎం రేవంత్ అన్న కలిసినందుకు సంతోషపడాలనో లేకుంటే ఇప్పటికి సుతం మందిల్నే కలిసిండు గాని ఒంటరిగా కలిసి మాట్లాడేటందుకు లేకుంటే ఓ ఫోటో దిగేటందుకో ఛాన్స్ ఇవ్వలేదని బాధపడాలనో సమజ్ కాకుండానే ఉన్నదట కొంతమంది చెయ్యి పార్టీ లీడర్ల పరిస్థితి. ఏందో ఏమో పోన్రి, అసలుకు ఢిల్లీలా ఏం జరుగుతున్నదో ఏందో మరి.
ఈ నడుమ చాలా మంది దొంగోళ్ళు తాళాలు గొల్లాలు వగలగొట్టుడు కంటే ఎక్కువ గోడల్నే బద్దలు కొడుతున్నారు కదా. మొన్నట్లనే సూర్యాపేటలున్న ఓ బంగారు దుకాణంలో గిట్లనే గోడ బద్దలు కొట్టి అందులున్న మొత్తం 18 కిలోల బంగారాన్ని మాయం చేసిండ్రనే ముచ్చటను చెప్పుకున్నాం కదా. ఇక ఇప్పుడు గీడున్న వైన్స్ దుకాణంలో చూడుండ్రి గోడకెంత పెద్ద బొక్క పెట్టిండ్రో. వికారాబాద్ జిల్లా యాలాల కాడున్న గీ వైన్స్ దుకాణానికి సూటి పెట్టిండ్రట ఆడున్న దొంగోళ్ళు. అగో ఊరి మీద ఎంత పాయరం ఉంటే ఆలు దుకాణానికి సూతం ఊరు పేరు పెట్టి నడుపుతున్నారు చూసిండ్రా. అసొంటి మంచి మనుషుల దుకాణానికి బొక్క పెట్టాలని ఎట్లా అనిపించిందో దొంగలకేందో గాని అద్దుమరాత్రి పూటచ్చి దుక్నం ఎనుకున్న గోడను బద్దలగొట్టి లోపలికి తెచ్చిండ్రట. ఇక దుక్నంలా విలువగల్ల మందు బాటిలను మాయం చేసుడే కాదు కౌంటర్లున్న 20,000 రూపాయలను సూతం ఎత్తుకపోయిండ్రట. మళ్ళా దొంగలు బగ్గ ముందు చూపున్నోళ్ళున్నట్టే ఉన్నారు. ఎవ్వలకు దొరకకుండా ఉండాలని సీసీ కెమెరాలను హార్డ్ డిస్కులను సుతం పట్టుకొని పరారైండ్రట. ఇక దుక్నపోళ్ళు తెల్లారచ్చి చూసే వరకు లోపల సామాన్లు మందు బాటిళ్లని చిందర వందరంగా వడేసున్నాయట. అసలు ఏమై ఉంటది కావచ్చు అని మస్తు పరిశాన్ అయిండ్రట. ఇక వెనుకపోంటి గోడకు పెట్టిన రంధ్రం చూసే వరకు చోరీ ముచ్చట మీద ఫుల్ క్లారిటీ వచ్చిందన్నట్టు. ఇక ఎంబటే గీ ముచ్చట మీద పోలీసుల్లో కంప్లైంట్ చేసే వరకు వాళ్ళొచ్చి కేసు బుకింగ్ చేసుకుని దొంగలను పట్టుకునే పనుల పడ్డారట. విలువగల్ల మందు బాటిలను చోరీ చేసిండ్రంటే వాటిని బయట ఏమన్నా బ్లాకులు ఎక్కువ రేట్ల కమ్ముకొని పైసలు గమాయించుకుంటారు కావచ్చు అని అనవట్టిండ్రు. గీ ముచ్చటెరకైనా ఆడున్న పబ్లిక్ చాలా మంది చూసిండ్రు కదా. పబ్లిక్ దొంగలు ఎట్లా మోపైండ్రో ఆఖరుకు గోడలను బద్దలగొట్టి మరీ చోరీలు చేస్తున్నారంటే ముంగట ఇంకేం కొత్త ప్రయోగాలు చేస్తారో ఏమో పోన్రి. ఆర్టీసీ బస్సుల ప్రయాణం సురక్షితం సుఖవంతమని ఓ పక్క ఆర్టీసీ ఆఫీసర్లు ఎంత మొత్తుకున్నా మోగ మీద చూత్తనైతే పరిస్థితి వేరే ఉన్నదొల్లా. ఇగో చూస్తున్నారు కదా రోడ్డు మీద ఆగిపోయిన ఆర్టీసీ బస్సును ఎట్లా దోసుకుంటూ పోతున్నారో ప్యాసింజర్లు. శ్రీకాకుళం కెంచి పలాసకు వచ్చిన గీ బస్సు తిరిగి శ్రీకాకుళానికి బయలుదేరే ముంగట మొరాయించిందట. మరి బస్సులో ఏం రిపేర్ ఉందో ఏమో గాని అప్పటిదాకా మంచిగానే నడిచి ఉన్నట్టుండి నడి రోడ్డు మీదనే ఆగిపోయిందట గిట్లా. ఇక డ్రైవర్ ఎంత తన్లాడినా స్టార్ట్ కాకపోయే వరకు అందులున్న ప్యాసింజర్లే దిగిపోయి పక్కకు దోసుకుపోయిండ్రు గిట్లా. అయితే ఆమ్దాని కోసం కాలం చేసిన బస్సులను నడుపుకుంటా పబ్లిక్ ను తిప్పలు పెడుతున్నారు సర్కారులు. ఇప్పటికైనా పాత బస్సుల జాగలా కొత్త బస్సులు పెట్టి పబ్లిక్ కు తిప్పలు లేకుండా చూడాలని గరమైతున్నారు. గీది చూసిన ఆడున్న పబ్లిక్ చాలా మంది. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఇటు పట్నం హైదరాబాద్ లో తిరిగే సిటీ బస్సు చూడు ఎట్లా నడి రోడ్డు మీదనే ఆగిపోయిందో. ఈసీఐఎల్ కెంచి వేవ్ రాక్కు పోయే గీ బస్సుకు ఏమైందో ఏందో గాని నాగార్జున సర్కిల్ కాడికి వచ్చే వరకు సడన్ గా ఆగిపోయిందట. ఇక ఇది చూసి అందులున్న ప్యాసింజర్లందరూ మస్తు పరేషాన్ అయినరట. ఈ అవ్వా జరంత లేటుగా పోయినా మంచిదే గాని వానకు దడవకుండా పోవచ్చని ఆర్టీసీ బస్ ఎక్కితే నాడి రోడ్డు మీద ఆగి లేని పరేషాన్ మోపైందని అనుకున్నారట అందులున్నోళ్ళందరూ. మెడకు పడ్డ పాము కర్వక మానుద్దా అన్నట్టు అండ్లకెంచి దిగి బ్రేక్ డౌన్ అయిన బస్సును గిట్ల దోసుకుపోయే వరకు చాలైంది. మళ్ళా ఇక ఎంబటే మళ్ళా అండ్లకి ఎక్కిపోయినరు ప్యాసింజర్లు. ఇక వీడియోలు వైరల్ అయ్యే వరకు ఫ్రీ బస్సు పథకం పేరు మీద కాలం చెల్లిన బస్సునే నడుపుతున్నట్టున్నారు సర్కారులు. అందుకే సిటీలో నడిచే బస్సులన్నీ ఏడబడితే అనే బ్రేక్ డౌన్ అవుతున్నట్టునే అని గరమైతున్నారు చాలా మంది పట్నంలో దినాం తిరిగే ప్రయాణికులు. చూడాలి మరి పాత బస్సు జాగల్లా కొత్త బస్సును తీసుకొచ్చి జనాలకు తిప్పలు లేకుండా చేస్తారో లేకపోతే జనాలు గట్లనే అంటారు మనం చేసే పనులు మనం చేసుకుంటూనే పోతామని గిట్లనే చూసి చూడనట్టు ఊకుంటారో ఆర్టీసోళ్ళు. చూడాలి మరి. వారెవ్వా సుత్తున్నారుల్లా మనుషులు కదా ఆటోలెక్కినట్టే గుర్రం సుత్తం మన ఎట్లా కూర్చున్నదో. సార్ ప్లీజ్ ఇది మిమ్మల్ని దోల్కోబోయేది కాదు మనుషుల దోల్కోబోయేది కొంచెం జరంత కిందికి దిగరా అన్నట్టే వేసిండ్రు వాడున్నోళ్ళు. నీ అబ్బా నాకు దిగనికి వచ్చేది ఉంటే నేను దిగనా దీంట్లో ఇరుకపోయినరా వారి నన్నెవరు కాపాడతారా అని ఎదురు చూస్తున్నానని మనుషులు అనుకుంటున్నట్టున్నది ఆటోలు ఇరుకపోయిన గీ గుర్రం. అసలు ముచ్చటేందంటే రోడ్ల మీద కుక్కలు కదా కొట్లాడినట్టే కొట్లాడినాయట. మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ కాడున్న 2 గుర్రాలు. ఇక వాటిని ఎంత తరిమి కొట్టినా పాయిదా లేకుండా అయిందట. ఇక గట్లనే కొట్టుకుంటా దుకాన్లకు పోయి రచ్చరచ్చ చేసినాయట. అటెంకల రోడ్ల మీదకొచ్చి మళ్ళా గలవడ్డాయట. ఇక అప్పుడే అటుకెంచి పోతున్న గీ ఆటో రిచ్చాలకు దూకిందట గీ గుర్రం. ఇక ఇది చేయబట్టి అందులున్న డ్రైవర్ ప్యాసింజర్లకు దెబ్బలు దాకుడే కాదు గిది కూడా అందులోనే ఇరుక్కుపోయి బయటికి రాలేక మస్తు దండలాడిందట. ఇక ఎట్లనో గట్ల తిప్పలు పడి మెల్లగా అందులున్నోళ్ళ గీ గుర్రాన్ని అందులోకెంచి బయటికి తీసి పంపిండ్రట. ఇక గీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు డ్రైవింగ్ నేర్చుకోవాలని ఆటో ఎక్కినట్టున్నది గుర్రం అని కారెడ్డమాడుతున్నారు చాలా మంది గీ వీడియో చూసిన నెటిజన్లు.
ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.